2025లో వచ్చే పుష్కరాలు ఎట్లా చేద్దాము ఏం కాదా అని గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మీటింగ్ పెట్టి ఆలయాల అధికారులతోని మాట్లాడిందట. అసలు ఆ పుష్కరాలకు ఎంతమంది భక్తులు పోయేటట్టుర్రు, ఎంతమందికి సవలతులు చేస్తే బాగుంటది, సర్కార్ తరపున ఏమేం చేయాలనో మాట్లాడినరా ఇందా పారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి కదా. మే నెల పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలే కాకుండా ఎక్కడెక్కడికిలో గంగల మునిగేదందుకు వస్తారు. ఎవలకు ఏ తక్లీఫులు ఉండొద్దు. సర్కార్ తరఫున సకల సవలతులు చేయాలి. పాయకాన్ల కాన్ నుంచి పార్కింగ్ల దాకా, తానాల కాన్ నుంచి పూజలు పునస్కారాలు అయ్యేదాకా భక్తులకు ఎసొంటి తక్లీఫులు లేకుండా చూసుకునే జిమ్మెదారి మలి సర్కారు మీద ఉన్నదా అన్నది సురేఖ మేడము. మే నెల వచ్చే పుష్కరాల గురించి పురుషాదిగా మీటింగ్ మంచిగానే పెట్టిండ్రు. ఫుడ్ పాయిజన్ అయి పోరగాన్ల పానాల మీదకి వస్తున్నది. కొందరు పిల్లల పానాలు కూడా వాయే. ఇప్పటికీ రోజుకో దగ్గర ఫుడ్ పాయిజన్ అవుతుంటే హాస్టళ్ల పరిస్థితి గురించి ఎందుకు అరుచుకుంటలేరు మేడము? బస్సులు చక్కగా నడవక, వచ్చిన 1-2 బస్సులు చాలక, మంది ఎక్కువై సీట్లు దొరకక ఆడోళ్ళు శికలు పట్టుకొని కొట్టుకుంటుంటే అవిడి గురించి కూడా ఎందుకు అంటలేరు? కావలసినన్ని బస్సులు ఎందుకే ఇస్తలేరు? ఎన్నికల ముంగడ మీరిచ్చిన హామీలు ఇయ్యకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? అవిడి గురించి కూడా ఆలోచన చేసి పుష్కరాల గురించి మీటింగ్ పెట్టినట్టే సమావేశం పెట్టి 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు అధికారులకు ఆర్డర్లు వేయకపోయినరు మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.